ఐదు ఊళ్ళిచ్చిన చాలున్ అని మహాభారతంలో పాండవుల తరపున శ్రీకృష్ణుడు రాయబారం చేస్తాడు. మహారాష్ట్ర తెలంగాణ మధ్య మాత్రం 14 ఊళ్ల పంచాయతీ దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆ గ్రామాలకు అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ సకల వసతులు కల్పిస్తున్నాయి. మరి ఆ ఊళ్ల జనం ఏ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారు? వాళ్ళ ఆలోచన ఏంటి? వాట్ ది స్పాట్లైట్. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని 14 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. విలీన ప్రక్రియను ప్రారంభించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించినప్పటికీ ఆ రాష్ట్రాల్లో కలిసేందుకు జనం ఒప్పుకోవడం లేదు. ఇక తెలంగాణలోనే తమకు అన్ని వసతులు లభిస్తున్నాయని, ఇక్కడే ఉంటామని వాళ్ళు తెగేసి చెబుతున్నారు. దీంతో మహారాష్ట్ర సర్కార్ అనవసరంగా తేనెతుట్టిని కదిలించినట్లయింది. పైగా సుప్రీంకోర్టు, హైకోర్టులో ఈ అంశం విచారణలో ఉండగానే ఒక నిర్ణయం తీసుకోవడం కూడా కలకలం రేపుతోంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో వివాదాస్పదంగా ఉన్న 14 గ్రామాల అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. ముంబైలో బుధవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఆ గ్రామాలపై చర్చ జరిగింది. ఆ 14 గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని, వెంటనే విలీన ప్రక్రియ ప్రారంభించాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. महाराष्ट्रातील चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्डप्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. त्यामुळे ही सर्व गावं महाराष्ट्रामध्ये या ठिकाणी त्यांचा महसुली रेकॉर्ड आणि यानंतर त्यांचा संपूर्ण 1952లో భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా మహారాష్ట్రలోని తెలుగు మాట్లాడే వారిని ఏపీలో, మరాఠీ మాట్లాడే వారిని మహారాష్ట్రలో కలిపారు. అప్పుడే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పరందోలి, కోట, శంకర్కులొద్ది, ముకదంగూడ, లెండిగూడ, ఈసాపూర్, మహర్జాగూడ, అనంతపూర్, బోలాపూర్, గౌరీ, లెదింజల, లక్మాపూర్, జంకాపూర్, పద్మావతి గ్రామాలను కూడా ఉమ్మడి ఏపీలో కలిపారు. అయితే భౌగోళికంగా, సాంస్కృతికంగా తమకు దగ్గరగా ఉన్నాయంటూ 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామాలను చంద్రపూర్ జిల్లా జివితి తాలూకాలో చేర్చింది. దాంతో అక్కడ 2 రాష్ట్రాల పాలన మొదలయ్యింది. దీనికి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదం ముదరడంతో సమస్యను పరిష్కరించడానికి అప్పట్లోనే 2 ప్రభుత్వాలు సంయుక్తంగా కేకే నాయుడు కమిషన్ను ఏర్పాటు చేశాయి. ఈ కమిషన్ ఏపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మరోవైపు ఆ గ్రామాలన్నీ ఏపీకే చెందుతాయని 1996లో హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. రెండు 2014లో రాష్ట్ర విభజనకు ముందు ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో ఈ గ్రామాలున్నాయి. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఈ గ్రామాలు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోకి వచ్చాయి. మన దగ్గర ఆదిలాబాద్ పార్లమెంట్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. అటు మహారాష్ట్రలో చంద్రపూర్ పార్లమెంట్, రాజూరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. సరిహద్దు వివాదం లేకపోవడంతో 2 రాష్ట్రాలు ఆయా గ్రామాల బాగోగులు చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దానితో ఇరు రాష్ట్రాలు తమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పాఠశాలలను, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశాయి. ఇటు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో, అటు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ వాళ్లు ఓట్లు వేస్తున్నారు. డబుల్ ఓట్లు, డబుల్ ప్రజాప్రతినిధులు, డబుల్ అధికారుల పాలన సాగుతోంది. ఆ 14 గ్రామాల్లో పురుషులు 1763, మహిళలు 1594, కలుపుకుంటే మొత్తం 3357 మంది ఓటర్లున్నారు. కొండలు, గుట్టలు, దట్టమైన అడవుల్లో ఆ ఊర్లు ఉన్నాయి.
అటు మహారాష్ట్రకు ఇటు తెలంగాణకు విసిరి వేసినట్టుగా అత్యంత మారుమూలాన ఉన్నాయి. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న ఈ గ్రామాల్లో 6,000 వరకు జనాభా ఉంది. వారిలో దాదాపు 3,000 మంది లంబాడాలుండగా తెలంగాణలో వీరంతా ఎస్టీలుగా కొనసాగుతుంటే మహారాష్ట్రలో మాత్రం వెనుకబడిన కులాల్లో సంచార తెగగా కొనసాగుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం విలీన తీర్మానం చేసినప్పటికీ తాము తెలంగాణలోనే కొనసాగుతామని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు. తమ గ్రామాలను పూర్తి స్థాయిలో తెలంగాణలో కలిపితే భద్రత ఉంటుందని వారంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేరామేరి మండలంలో ఉన్న 14 వివాదాస్పద గ్రామాలకు సంబంధించి నిన్న సాయంత్రం మహారాష్ట్ర సీఎం గారు మరియు వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ ఉన్న 14 వివాదాస్పద గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోనే ఉన్నాయని, భౌగోళికంగా కూడా ఇక్కడ రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేయడంతో అత్తాపూర్, ఇంద్రానగర్, పద్మావతి మరియు పరందోలి గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా పిల్లలు మా చదువులు కూడా ఇక్కడే ఉన్నాయి, మేము ఆంధ్రాలోనే ఉంటామని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్తున్నారు. కావున అధికారులు వీళ్ళపై దయ ఉంచి వీళ్ళని తెలంగాణలో కొనసాగించాలని మేము జాతీయ మానవ హక్కుల కమిటీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. मेरा नाम हरिदास मोतीराम बुतिंगे, राहणार अंतापुर, ग्राम पंचायत अंतापुर, केरामेरी मंडल, आसिफाबाद डिस्ट्रिक्ट। ये हमारे को महाराष्ट्र में रहने का नहीं है, महाराष्ट्र में रहने का नहीं है। हमारे बच्चे बूढ़े सब हमारा बायोडाटा तेलंगाना का है, हमारे को तेलंगाना में रहने का है, हमारे को महाराष्ट्र में नहीं रहने का। हमारे को महाराष्ट्र में से कोई सहूलत भी नहीं है, ना सुविधा है, खाली राशन भी मिलता हो, किसी को मिलता तो किसी को नहीं मिलता। हमारे को रहने का नहीं है, हमारे को खाली तेलंगाना होना, राष्ट्र हमारा तेलंगाना ही होना, बस उससे हमारे को महाराष्ट्र में नहीं जाने का। हमारे को ये हमारे को कुछ ये करके दो, हमारे को बोले तो डिसाइड करो। हमारे को कलेक्टर साहब जो है अपने स्टेट के, जो आसिफाबाद डिस्ट्रिक्ट के, उन्होंने दया करके हमारे को तेलंगाना में ही रखने का, और सीएम जो भी है अपने नेता वो सब ने डिसाइड करके हमारे को यही पे रखने का है। दया करें हमारे पर, क्योंकि हमारे को महाराष्ट्र में नहीं जाने का। हम अंतापुर के हैं, पद्मावती अंतापुर इधर ही रहते हैं हम आंध्रा में। आम्हाला महाराष्ट्र नाही लागत, काय नाही, आम्ही आंध्रामध्येच राहतो. आम्ही आंध्रामध्ये आमचे लेकरं बाळ सगळं आमचे पट्टे गिटे आमचे महाराष्ट्र आंध्रामध्येच आहेत. महाराष्ट्रामध्ये आम्ही नाही जात, आम्हाला आमच्या दया करा आमच्यावर. साहेब आमच्यावर दया करा तुम्ही, आम्ही आंध्रामध्येच राहतो, आम्ही आंध्रामध्ये नाही, महाराष्ट्रामध्ये नाही जात. आम्हाला तेलंगणात पाहिजे. आम्हाला आमचं सर्व पट्टे इकडंच आहे, आमचं राशन इकडंच आहे, सगळं इकडंच आहे आमचं. आम्ही नाही तिकडं महाराष्ट्रामध्ये नाही जात, आम्हाला काहीच नाही भेटत, खाली राशन तेवढं भेटते आम्हाला. మహారాష్ట్ర తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.